తిరుపతి నగర అంతర్గత రోడ్లు గుంతలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. డ్రైనేజ్ కాలువలు, తాగునీటి పైపుల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఉదయం 43, 41 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ చేశారు. మొదట 43 డివిజన్ పరిధిలోని సప్తగిరి నగర్లో 30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ చేశారు. అలాగే 41 డివిజన్లో డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ప్రత్యేక దృష్టి సారించారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. సప్తగిరి నగర్లో యూడీఎస్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటప్రసాద్, మాజీ కార్పొరేటర్ రాధ, దూది కుమారి, రాజారెడ్డి, ఆర్పీ శ్రీనివాసులు, హరిశంకర్, కేఎంకే లోకేష్, వెంకటరమణ, ప్రసాద్, రమణారెడ్డి, సుబ్బారావు, శ్రీను, వెంకటరెడ్డి, అనీష్, వంశీ, ఆముదాల వెంకటేష్, దూది శివ, అంకాలం ఆలయ పాలక మండలి చైర్మన్ కొండ రాజమోహన్, హెచ్డీసీ సభ్యులు మునస్వామి, రాజేష్ అచ్చారి, దూది శివ, ప్రభాకర్ రెడ్డి, సాయిదేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.